హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. సైన్స్ ఫిక్షన్ మరియు మిస్టరీ సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈ వీడియో ఒక అద్భుతమైన ట్రీట్. మీరు ప్రొమీథియస్ సినిమా చూసి ఉండొచ్చు లేదా ఇప్పుడు చూడాలని ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. ఈ సినిమా కథ, దాని లోతైన థీమ్స్, పాత్రలు మరియు దాని గురించి తెలుసుకోవాల్సిన ప్రతి విషయం ఈ వీడియోలో చర్చిద్దాం. సో రెడీగా ఉండండి. ఒక కప్ కాఫీ లేదా టీ తీసుకోండి మరియు ప్రొమీథియస్ సినిమా యొక్క రహస్యమైన ప్రపంచంలోకి డైవ్ చేద్దాం. సినిమా గురించి పరిచయం. ప్రొమీథియస్ అనేది 2012లో విడుదలైన సైన్స్ ఫిక్షన్ హారర్ సినిమా. దీన్ని డైరెక్ట్ చేసింది రిడ్లీ స్కాట్. ఈయన ఏలియన్ మరియు బ్లేడ్ రన్నర్ వంటి ఐకానిక్ సినిమాలకు పేరుగాంచిన దర్శకుడు. ఈ సినిమా ఏలియన్ ఫ్రాంచైజ్ కు ప్రీక్వెల్ గా పరిగణించబడుతుంది. కానీ ఇది ఒక స్టాండలన్ కథ కూడా. సినిమాలో నూమీ రెపెస్, మైకెల్ ఫాస్బెండర్, గై పియర్స్, ఇడ్రిస్ ఎల్బా మరియు చార్లీజీ థెరాన్ లాంటి నటులు కీలక పాత్రలు పోషించారు. ప్రొమీథియస్ మానవాళి మూలాలు, దేవుడు మరియు అంతరిక్షంలో జీవం గురించి లోతైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. సో కథలోకి వెళ్దాం. కథ ప్రారంభం. సినిమా ఒక ఆకర్షణీయమైన దృశ్యంతో మొదలవుతుంది. ఒక విశాలమైన పురాతన భూమి మీద ఒక హ్యూమనాయిడ్ జీవి, ఇది ఒక ఇంజనీర్ అని పిలువబడుతుంది, ఒక నీటి ఒడ్డున నిలబడి ఒక బ్లాక్ లిక్విడ్ ను తాగుతుంది. ఈ లిక్విడ్ అతని శరీరాన్ని కుల్లబెట్టి అతని డిఎన్ఏను నీటిలో కలిసిపోయేలా చేస్తుంది. ఇది భూమిపై జీవం యొక్క మూలాలను సూచిస్తుంది. ఈ దృశ్యం సినిమాకు ఒక లోతైన ఫిలాసాఫికల్ టోన్ ను సెట్ చేస్తుంది. మనం ఎక్కడి నుంచి వచ్చామో, మనల్ని ఎవరు సృష్టించారు అనేది చెప్పబడుతుంది. కథ 2089లోకి జంప్ చేస్తుంది. ఇక్కడ శాస్త్రవేత్తలు ఎలిజబెత్ షా మరియు చార్లీ హోలావా స్కాట్లాండ్ లో ఒక పురాతన గుహలో కొన్ని రాతి చిత్రాలను కనుగొంటారు. ఈ చిత్రాలు ఒక నక్షత్ర వ్యవస్థను సూచిస్తాయి. ఇది మానవ సృష్టికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తుందని వారు భావిస్తారు. ఈ ఆవిష్కరణ వీరిని ఒక అంతరిక్ష యాత్రకు దారితీస్తుంది. ఇది వేలాండ్ కార్పొరేషన్ ఫైనాన్స్ చేస్తుంది. వీరు ప్రొమీథియస్ అనే స్పేస్ షిప్ లో LV-223 అనే గ్రహానికి వెళ్తారు. ఈ గ్రహం ఆ రాతి చిత్రాలలో సూచించబడిన నక్షత్ర వ్యవస్థలో ఉంది. ప్రొమీథియస్ మిషన్. ప్రొమీథియస్ స్పేస్ షిప్ లో 17 మంది క్రూ సభ్యులు ఉన్నారు. వీరిలో ఎలిజబెత్ షా, చార్లీ హోలోవే, ఆండ్రాయిడ్ డేవిడ్ మరియు మిషన్ డైరెక్టర్ మెరెడిత్ విక్సర్స్ ఉన్నారు. స్పేస్ షిప్ ను కెప్టెన్ జనక్ నడుపుతాడు. డేవిడ్ ఒక అత్యంత అధునాతన ఆండ్రియాడ్, వేలాండ్ కార్పొరేషన్ సృష్టించిన వాడు మరియు అతని పాత్ర సినిమాలో చాలా కీలకమైనది. మిషన్ యొక్క లక్ష్యం మానవాల్ని సృష్టించిన జీవులను అంటే ఇంజనీర్స్ ను కనుగొనడం. LV-223 గ్రహం మీద ల్యాండ్ అయిన తర్వాత క్రూ ఒక పురాతన నిర్మాణాన్ని కనుగొంటారు. ఇది ఒక గుండ్రాన్ని ఆలయం లాంటిది. ఈ నిర్మాణంలో వారు భారీ శిల్పాలు, విచిత్రమైన జీవుల అవశేషాలు మరియు బ్లాక్ లిక్విడ్ తో నిండిన గిన్నెలను చూస్తారు. ఈ లిక్విడ్ సినిమా మొదట్లో ఇంజనీర్ తాగిన దాంతో సంబంధం కలిగి ఉందని తెలుస్తుంది. డేవిడ్ ఈ లిక్విడ్ ను రహస్యంగా సేకరిస్తాడు మరియు ఇక్కడి నుంచి కథ ఒక హారర్ టర్న్ తీసుకుంటుంది. డేవిడ్ ఆండ్రాయిడ్ అయినప్పటికీ మానవుల మాదిరిగా ఆలోచించే సామర్థ్యం కలిగి ఉంటాడు. కానీ అతని లోయల్టీ వేలాండ్ కార్పొరేషన్ కు, ముఖ్యంగా దాని స్థాపకుడు పీటర్ వేలాండ్ కు ఉంటుంది. పీటర్ వేలాండ్ ఒక వృద్ధుడు మరియు కార్పొరేషన్ యజమాని. రహస్యంగా స్పేస్ షిప్ లో ఉంటాడు. అతని లక్ష్యం ఇంజనీర్స్ ను కలిసి అమరత్వం గురించి అడగడం, ఎందుకంటే అతను మరణం నుంచి తప్పించుకోవాలని కోరుకుంటాడు. డేవిడ్ వేలాండ్ ఆదేశాల మేరకు బ్లాక్ లిక్విడ్ ను చార్లీ హోలోవేకు రహస్యంగా ఇస్తాడు. ఈ లిక్విడ్ చార్లీ శరీరంలో విచిత్రమైన మార్పులను కలిగిస్తాడు మరియు అతను తీవ్రంగా అనారోగ్యానికి గురవుతాడు. ఈ లిక్విడ్ ఒక రకమైన బయోలాజికల్ ఏజెంట్. ఇది జీవులను సృష్టించడం లేదా నాశనం చేయడం చేయగలదు. చార్లీ యొక్క అనారోగ్యం సినిమాలో హారర్ ఎలిమెంట్స్ ను పెంచుతుంది మరియు అతను చివర్లో మరణిస్తాడు. ఎలిజబెత్ షా యొక్క పోరాటం. ఎలిజబెత్ షా ఒక ఆర్కియాలజిస్ట్ మరియు గట్టి నమ్మకాలు కలిగిన వ్యక్తి. మానవాళి మూలాలను కనుగొనడంలో తన విశ్వాసాన్ని కోల్పోదు. కానీ ఆమె కూడా బ్లాక్ లిక్విడ్ ద్వారా ప్రభావితం అవుతుంది. దానివల్ల ఆమె గర్భవతి కూడా అవుతుంది. అయితే ఇది సాధారణ గర్భం కాదు, ఒక ఏలియన్ జీవి ఆమె శరీరంలో పెరుగుతుంది. సినిమాలో అత్యంత భయానక సన్నివేశాల్లో ఒకటి, షా ఒక ఆటోమేటెడ్ సర్జరీ మిషన్ ను ఉపయోగించి తన శరీరం నుంచి ఈ జీవిని తొలగిస్తుంది. ఈ జీవి ఒక ఆక్టోపస్ లాంటి జీవి. తర్వాత సినిమాలో మరింత పెద్ద రూపంలో కనిపిస్తుంది. ఈ సమయంలో క్రూ సభ్యులు ఒక్కొక్కరిగా విచిత్రమైన జీవుల దాడులకు గురవుతారు. ఈ జీవులు బ్లాక్ లిక్విడ్ నుంచి ఉద్భవించినవి మరియు అవి ఏలియన్ సినిమాలోని జినోమార్ఫ్లకు సంబంధించినవి. సినిమా హారర్ మరియు
సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ను అద్భుతంగా కలిపి చూపిస్తుంది. ఇంజనీర్స్ రహస్యం. షా మరియు డేవిడ్ చివరికి ఒక బతికున్న ఇంజనీర్ ని కనుగొంటారు. అతను హైబ్రేషన్ లో ఉంటాడు. వేలాండ్ డేవిడ్ తో కలిసి ఈ ఇంజనీర్ ను మేల్కొల్పుతాడు మరియు అతనితో అమరత్వం గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇంజనీర్ దయలేని జీవి. అతను వేలాండ్ ను చంపేస్తాడు మరియు డేవిడ్ ఒక తలను విరిచివేస్తాడు. ఇంజనీర్ ఒక స్పేస్ షిప్ ని స్టార్ట్ చేసి భూమిని నాశనం చేయడానికి బ్లాక్ లిక్విడ్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తాడు. షా మరియు కెప్టెన్ జెనెక్ ఈ ప్లాన్ ను ఆపడానికి ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకుంటారు. జెనెక్ ప్రొమిథియస్ స్పేస్ షిప్ ను ఇంజనీర్ ఒక స్పేస్ షిప్ తో ఢీకొట్టి దాన్ని నాశనం చేస్తాడు. ఈ బలిదానం సినిమాలో ఒక భావోద్వేగ క్షణం. కానీ ఇంజనీర్ బతికే ఉంటాడు మరియు షాను దాడి చేయడానికి వస్తాడు. ఈ సమయంలో షా ఆ సర్జరీతో తీసిన ఆక్టోపస్ లాంటి జీవిని ఉపయోగించి ఇంజనీర్ ను చంపుతుంది. ఈ జీవి ఇంజనీర్ శరీరంలో ఒక కొత్త జీవిని సృష్టిస్తుంది. ఇది ఏలియన్ సినిమాలోని జినోమార్ఫ్ కు పూర్వరూపం. సినిమా థీమ్స్ మరియు సందేశం. ప్రొమిథియస్ సినిమా లోతైన ఫిలాసఫికల్ మరియు రిలీజియస్ థీమ్స్ ను అన్వేషిస్తుంది. మానవాళి మూలాలు, సృష్టికర్తలతో మన సంబంధం మరియు సైన్స్ మరియు విశ్వాసం మధ్య సంఘర్షణ ఈ సినిమా యొక్క కీలక అంశాలు. ఎలిజబెత్ షా యొక్క విశ్వాసం, ఆమె క్రైస్తవ శిలువను ధరించడం మరియు దేవుడిపై నమ్మకం సినిమా అంతటా ఒక స్థిరమైన థీమ్. డేవిడ్ మానవులచే సృష్టించబడిన ఆండ్రాయిడ్ మానవులు తమ సృష్టికర్తల గురించి ప్రశ్నించడం గురించి ఒక ఆసక్తికరమైన దృక్కోణాన్ని అందిస్తాడు. సినిమా మనకు ఒక పెద్ద ప్రశ్నను వదిలివేస్తుంది. మన సృష్టికర్తలు మనలను ఎందుకు సృష్టించారు మరియు వారు మనల్ని నాశనం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం షా డేవిడ్ తో కలిసి ఇంజనీర్ ఒక హోమ్ ప్లానెట్ కు వెళ్లాలని నిర్ణయిస్తుంది. సినిమాను ఒక ఓపెన్ ఎండెడ్ క్లైమాక్స్ తో ముగుస్తారు. సో ఫ్రెండ్స్, ప్రొమిథియస్ సినిమా కేవలం ఒక సైన్స్ ఫిక్షన్ లేదా హారర్ సినిమా కాదు. ఇది మన ఉనికి గురించి, మన సృష్టికర్తల గురించి మరియు మన విశ్వాసాల గురించి ఆలోచింపజేసే సినిమా. దాని అద్భుతమైన విజువల్స్, ఉత్కంఠభరితమైన కథ మరియు లోతైన థీమ్స్ ఈ సినిమాను ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ గా మారుస్తాయి. మరి మీరు ఇంకా ఈ సినిమా చూడకపోతే తప్పకుండా చూడండి. మరియు ఏలియన్ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ కూడా ఇది మస్ట్ వాచ్ లాంటిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బై.